సార్ ఈ మొబైల్ ఫోటోగ్రఫీని ప్రొఫెషనల్గా చూజ్ చేసుకొని కెరీర్ ప్రారంభించవచ్చా? ఆఫ్ కోర్స్ ఉందా లైఫ్? ఆఫ్ కోర్స్ ఉంది. మీకు చిన్న ఎగ్జాంపుల్ ఇస్తా. నేనే టీచింగ్ చేస్తూ నేను ఒక 5-6 క్లయింట్స్ని మెయింటైన్ చేస్తా. వాళ్ళకి వీక్ ఒకటే రోజు షూట్ చేస్తా. ఒక 2-3 అవర్స్లో 1 మంత్కి కావాల్సిన కంటెంట్ అంతా షూట్ చేసేస్తా. నేను టైం ఉన్నప్పుడు ఎడిట్ చేసి పంపించేస్తూ ఉంటా. ఇది ప్రొఫెషన్గా ఎందుకు చూస్ చేసుకోవచ్చు అని అంటే నేను చెప్తా. ఒక కెమెరామ్యాన్ని హైర్ చేయడం, ఒక రోజు కెమెరా ఎక్స్పెన్సెస్ హైర్ చేయడం చాలా హెవీ ఎక్స్పెన్సెస్ అండి. అవును, దట్ ఈస్ కాస్ట్ టేకింగ్. అండ్ ఇంకోటి ఏంటంటే అది దే డిజర్వ్ ఇట్. ఒక కెమెరామ్యాన్ ఒక షూట్కి రావాలి అంటే ఒక 10,000 to 15,000 ఛార్జ్ చేస్తారు. అది బేసిక్. ఒక ఎక్స్పీరియన్స్ పర్సన్ రావాలంటే ఆ నెంబర్ 25 దాకా వెళ్ళిపోతుంది. ఇప్పుడు చిన్న బొటీక్ ఉంటుంది, వాళ్ళు నెలకి 1,00,000-1,50,000 బిజినెస్ చేస్తారు. వాళ్ళు అట్లా 25,000 పెట్టి హైర్ చేసుకోలేరు కదా. అండ్ వాళ్ళకి మల్టిపుల్ వీడియోస్ కావాలి. ఒక మంత్ మొత్తంలో ఒక 5 శారీస్ డిజైన్ చేస్తారు, ఒక 5 లెహెంగాస్ డిజైన్ చేస్తారు, 10 వీడియోలు కావాలి. నేను షూట్ చేస్తాను అట్లాంటివి. ఇప్పుడు మొబైల్ ఫోటోగ్రఫీ కోసం ఎటువంటి ఫోన్ వాడితే బాగుంటుంది? మంచి క్వశ్చన్ ఇది. చాలామంది ఇప్పుడు మా స్టూడెంట్స్ కూడా అంటారు, ఇట్లా ఐఫోన్ కొంటున్నాం మేము అన్ని. పేరెంట్స్ని చాలా ఇబ్బంది పెడతారు, ఐఫోన్ ఇప్పియండి మాకు, ఐఫోన్ కావాలి. అది కూడా ఏంటి, ఇప్పుడు ఒక క్రైటీరియా ఉంటుంది. ఐఫోన్ తీసుకుంటే తక్కువ డబ్బుల్లో తీసుకుంటే తక్కువ స్టోరేజ్ వస్తుంది, డబ్బులు పెంచినా కొద్ది స్టోరేజ్ పెరుగుతుంది. ఇప్పుడు మనం మొబైల్ యూసేజ్ ఎక్కువ ఉన్నప్పుడు ఏమవుతుంది, మీకు ఎక్కువ స్టోరేజ్ అవసరం పడుతుంది. సో వీళ్ళకి 1 TB స్టోరేజ్ అంటారు. 1 TB స్టోరేజ్ ప్రో మ్యాక్స్ అన్నీ కలిపి మీకు 150 దాకా పోతుంది, 1,50,000 దాకా. నేనేం సజెస్ట్ చేస్తా అంటే మీ పేరెంట్స్ని ఎవ్వరు కూడా ఇబ్బంది పెట్టద్దు ప్లీజ్. నెవర్ ఫోర్స్ యువర్ పేరెంట్స్ టు గెట్ మీ ఐఫోన్. మంచి ఆండ్రాయిడ్ ఫోన్స్ చాలా ఉన్నాయి. నేను మా స్టూడెంట్స్కి చాలామందికి సజెస్ట్ చేసిన, ఈ ఫోన్ కొనుక్కోండి, ఈ ఫోన్ బాగుంటుంది. ఎందుకంటే నాకు అలవాటు ఉంది. బేసిక్లీ నేను డైలీ చెక్ చేస్తుంటా. ఏదైనా మొబైల్ లాంచ్ ఉన్నా దాని స్పెక్స్ ఏముంటాయి అన్నీ చెక్ చేస్తాను. ఇప్పుడు ఇయర్కి ఒకసారి శాంసంగ్ లాంచ్ ఉంటుంది, ఐఫోన్ లాంచ్ ఉంటుంది. అది కాకుండా నార్మల్ ఫోన్స్ నెలకు ఒక 5-6 ఫోన్లు ఏదో రిలీజ్ అవుతూ ఉంటాయి. అవన్నీ నేను చెక్ చేస్తూ ఉంటా. డే బై డే ఏది అప్డేట్ ఉంది. 35,000 40,000లో యూ విల్ గెట్ ద బెస్ట్ ఫోన్. అవునా? షూట్ చేయడానికి, ఎడిట్ చేయడానికి యూ విల్ గెట్ ద బెస్ట్ ఫోన్. ఒకవేళ ఫోన్ మంచి వీడియో తీస్తే ఎవరైనా తీస్తారు కదా. ఇది గాట్ ద పాయింట్. హిందీలో ఒక పాట ఉంది, అమితాబ్ బచ్చన్ గారిది, నషా షరాబ్ మే హోతాతో నాచితీ బాటల్ అంటాడు. అంటే మత్తు అనేది బాటిల్ లోపట ఉంటే బాటిల్ ఆడుతుంది కదా అంటాడు. అది మన లోపట ఉంటుంది. ద సేమ్ వే మన క్రియేటివిటీ మీరు ఎంత చూపిస్తారు, మీరు ఏ క్రియేటివిటీగా చేస్తారు అనేది మీ చేతిలో ఉంటుంది. డివైస్ ఇస్ నథింగ్. ఐ స్ట్రాంగ్లీ టెల్ దట్. నేను కమాండ్గా చెప్తా, డివైస్ ఇస్ నథింగ్. నేను అప్పుడప్పుడు రీల్స్ చూస్తుంటే నేను అమేజ్ అయిపోతా, అరే ఏంది ఎట్లా వచ్చిందని. ఆ ఎడిట్ స్కిల్స్ కూడా నాకు అర్థం కాదు కొన్నిసార్లు. ఎందుకు? దే గాట్ దట్ నాలెడ్జ్, దే ఆర్ బ్లెస్డ్. వాళ్ళకి అంత డెప్త్ ఆఫ్ నాలెడ్జ్ ఉంది దానిపైన. ఓకే, మీరు పేరెంట్స్ని ఇబ్బంది పెట్టి ఐఫోన్ కొని ఐఫోన్లోనే బాగా వస్తాయంటే తప్పండి. నేను ఐఫోన్ ఈజ్ గుడ్ ఫోన్ కాదంటే లేదు. మీరు అఫోర్డ్ చేస్తారు, మీ దగ్గర డబ్బులు ఉన్నాయంటే కొనుక్కోండి, ఐ హోప్ నో ప్రాబ్లం. కానీ మీరు 100% ఐఫోన్లోనే బాగా వస్తుంది అనుకోవడం తప్పు. నా సజెషన్ ఏంటంటే మంచి 30,000-35,000లో 40,000లో జబర్దస్త్ ఫోన్ వస్తుంది. నేను ఫోన్ కొన్నప్పుడు నా 55,000 అన్న ఫోను, 55,000కి నేను ఫోన్ కొన్నా. మై ఫస్ట్ ప్రాజెక్ట్ వాజ్ 45,000. నేను సైన్ చేసిన ప్రాజెక్ట్ 45,000. అట్లా మీరు డబ్బులు సంపాదించుకోవచ్చు కదా. నేనేం చేస్తా అంటే నేను మా స్టూడెంట్ కూడా ఏం సజెస్ట్ చేస్తా అంటే, నేను ఎక్కడో ముంబైకి వెళ్ళిపోతా షూట్ చేస్తా, అక్కడ పోదు. మీ ఏరియాలో, ఇప్పుడు మీరు ఎక్కడ ఉంటారు, పలానా ఏరియాలో ఉంటారు, జూబ్లీహిల్స్లో ఉంటారు అనుకోండి. ఇప్పుడు జూబ్లీహిల్స్లో చుట్టుముట్టున్న బొటీక్స్, హెయిర్ సెలూన్స్ ఇవి మీరు టార్గెట్ చేయండి. ఆ ఏరియాలో ఒక 10 మంది దొరికినా హ్యాపీగా చేసుకొని బతకొచ్చు. కెరీర్ ఆబ్వియస్లీ ఉంటుంది. ఒక అప్కమింగ్ ఆర్టిస్ట్కి ఒక రీల్ షూట్ చేయాలంటే చాలా డబ్బులు ఖర్చు అవుతాయి. అంటే మొబైల్ ఫోటోగ్రఫీ నేర్చుకుంటే, అంటే పర్ఫెక్ట్గా నేర్చుకుంటే, సరే ఎక్కడ నేర్చుకుంటామని డిపెండ్స్ ఆన్, మంచి యూట్యూబర్ అవ్వచ్చు. అవును, ఊర్లో ఉండి కూడా. ఇప్పుడు ఒక వ్లాగ్ షూట్ చేస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొన్న మా ఒక అబ్బాయి, తెలిసిన అబ్బాయి ఒక వీడియో చేసి పంపాడు. ఊర్లో కోతలు కోస్తారు, సార్ మేము ఇట్లా కోతలు కోసినాము, మేము వీడియో ఎడిట్ చేసిన సార్, పంపిస్తాను చూడండి అన్నాడు. మంచి పాట పెట్టిండు, మంచి ఎడిట్ చేసిండు, సింక్లో ఎడిట్ చేసిండు, బీట్లో ఎడిట్ చేసిండు. బీట్ ఎడిట్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు 1 2 3 4 ఆ బీట్ టక్ 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 టక్, ఆ 4 బీట్స్లో 4 ఫుటేజ్ పడాలి.
అది బాగా చేసిన ఎడిట్. వాళ్ళ స్లో మోషన్, వాళ్ళ ఫాదర్ ఇట్లా కట్ చేస్తుంటే స్లో మోషన్లో తీసుకుంటూ. అదంటే ఊర్లో ఉండి పెద్ద ఎక్విప్మెంట్ కొనుక్కొని ఎడిట్ చేయడానికి అంత చేయలేదు, ఇది మొబైల్ ఫోన్. మీరు నమ్మరు, యూట్యూబర్స్, ఇన్స్టాగ్రామర్ చాలా డబ్బులు సంపాదిస్తున్నారు. సోషల్ మీడియా ఇస్ హెల్ లాట్ ఆఫ్ మనీ. సోషల్ మీడియాలో చాలా డబ్బు ఉంది. డబ్బు ఉంది. సంపాదించుకునే క్రియేటివిటీ మన దగ్గర ఉంటే 100% మనం చేయవచ్చు. అంటే ఇంత పెద్ద ఫోను, ఇంత పెద్ద లైట్ అవసరం లేదు. చిన్న ఎక్విప్మెంట్, చిన్న లైట్. నేను ఏమంటా అంటే స్టార్ట్ విత్ వాట్ యూ హ్యావ్. ఇప్పుడు నేను ఇన్స్టిట్యూట్లో చెప్పేదాన్ని కూడా పిల్లలకు కూడా అదే చెప్తా. మీ దగ్గర ఏ ఫోన్ ఉంది? సరే ఈ ఫోన్ ఉంది, ఓకే, దాంట్లో ఎంత వస్తుందో అంతే తీయండి. లెర్న్, థియరీ లెర్న్ ఇవ్వండి ఫస్ట్. ఇప్పుడు ఐడియా నేర్చుకోండి. ఇప్పుడు నేను స్కెచ్ చేయకుండా బిల్డింగ్ కట్టేస్తా అంటే కాదు కదా. దానికి స్కెచ్ చేయాలి, ఇక్కడ రూమ్ వేయాలి, ఇక్కడ ఎంత ప్లాటింగ్ వేయాలి, అంతా డివైడ్ చేసి నేర్చుకున్న తర్వాత అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? సార్ నా ఫోన్లోనే బ్రహ్మాండంగా తీస్తున్నా సార్, నేను ఇంకెందుకు ఫోన్ అంటారు. ఇప్పుడు మన మొబైల్లో కొన్ని యాప్స్ ఉంటాయి కదా, యాప్స్ ఎటువంటి యాప్స్ వాడితే బాగుంటుంది అంటే చాలా యాప్స్ ఉన్నాయి. ఇప్పుడు అంటే నా టర్మినాలజీ వేరే ఉంది. అంటే నేను ఎట్లా వాడతా అనేది మేము మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను ఒక ఫోటో తీసిన తర్వాత, రా ఫార్మాట్లో ఫోటో తీసిన తర్వాత దాన్ని వైట్ బ్యాలెన్స్ చేసుకోవడానికి, లైట్ రూమ్ కరెక్షన్ చేసుకోవడానికి లైట్ రూమ్ వాడతా. అడాబీ లైట్ రూమ్, అది మొబైల్ వర్షన్ కూడా ఉంది. ప్లస్ కొన్ని ఫొటోస్కి అడిషనల్గా అంటే క్రియేటివ్గా కొన్ని చేయాల్సి వస్తుంది. అలాంటప్పుడు పిక్సార్ట్ వాడతా. ఇంకా కొంచెం ఎన్హాన్స్ చేయాల్సి వస్తుంది ఫొటోస్ని. అలాంటి సిచ్యువేషన్లో ఇంకా రెమినీ అనే యాప్స్ చాలా అట్లా ఫ్రీ యాప్స్ ఉన్నాయి, పర్చేస్డ్ యాప్స్ ఉన్నాయి. కొన్ని యాప్స్ దానిలో యూజ్ అవుతుంది. ఇది ఫోటోకి. వీడియోకి వచ్చేసరికి వీడియోకి కూడా చాలా అప్లికేషన్స్ ఉన్నాయి, ఫ్రీ అప్లికేషన్స్ ఉన్నాయి. ఇన్ షాట్ అని, కైన్ మాస్టర్ చాలా హిట్ అయింది మధ్యలో. కైన్ మాస్టర్ ఇస్ లైక్ చాలా మంది యూట్యూబర్లు కూడా ఆ కింద వాటర్ మార్క్ వచ్చినా అలా పెట్టేసేవారు అప్పట్లో. ఇప్పుడు ఏంది, ఇప్పుడు క్యాప్ కట్ వచ్చింది, విఎన్ వచ్చింది, తర్వాత ఇన్ షాట్ వచ్చింది, ఇట్లా చాలా అప్లికేషన్స్ ఉన్నాయి. మీరు కరెక్ట్గా షూట్ చేసి ఇన్స్టాగ్రామ్లో కూడా ఎడిట్ చేసుకోవచ్చు. డైరెక్ట్ ఇన్స్టాగ్రామ్లోనే, యాప్లోనే. ఇన్స్టాగ్రామ్ ఎడిట్ అని ఒక యాప్ వచ్చింది రీసెంట్గా, ఒక 2-3 months అవుతుంది లాంచ్ అయ్యి. ఆ యాప్లో డైరెక్ట్ మీరు ఎడిట్ చేసుకొని అన్ని ఆప్షన్స్ ఉన్నాయి అందులో. అంటే అన్నీ లేవు, డీసెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. డీసెంట్ ఆప్షన్స్. ఇది ఎవరికి యూజ్ అవుతుంది అంటే హోమ్ మేకర్స్కి, హౌస్ వైఫ్స్కి చాలా యూజ్ అవుతుంది. వాళ్ళ ఇంట్లో ఉంటారు, వాళ్ళ పిల్లల చిన్న వీడియోస్ తీస్తుంటారు, అవి ఎడిట్ చేసుకోవడానికి, అవి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసుకోవడానికి. లేదా నేను చాలామంది నాకు క్లయింట్స్ ఉన్నారు, వంటలు కుకింగ్ చేస్తారు కదా, వాళ్ళకి కుకింగ్ చేయడానికి వీడియో కావాలి. నేను వాళ్ళకి చెప్తా, మీరు ఒక ట్రైపాడ్ కొనుక్కోండి, మీ దగ్గర ఉన్న ఫోన్ పెట్టుకోండి, ఒక మంచి యాంగిల్ పెట్టుకోండి, ఒక మైక్ కొనుక్కోండి, సింపుల్ థింగ్, యూ కెన్ డూ ఇట్. నేను ఛానల్ పేరు చెప్పాను కానీ మా ఫ్రెండ్ వాళ్ళ వదిన ఒక ఛానల్ పెట్టి షీ ఈజ్ ఎర్నింగ్ వెరీ గుడ్ అమౌంట్, వెరీ గుడ్. మీరు నమ్మరు, ప్రతి నెల ఒక థార్ కొనుక్కోవచ్చు. ప్రతి నెల థార్ కొనుక్కోవచ్చు, మజాక్ కాదు, నేను నిజం చెప్తున్నా. అంటే అది మొబైల్ యూజ్ చేసి నేను అదే చెప్తున్నా. ఇప్పుడు ఒక కెమెరాలో పెట్టి తీస్తున్నామా, మొబైల్లో పెట్టి తీస్తున్నామా, జనాలకు అవసరం లేదు. మీరు జనాలకు ఇవ్వాల్సింది ఏంది? ఎనర్జెటిక్ కంటెంట్, ఎంగేజింగ్ కంటెంట్, క్వాలిటీ కంటెంట్. ఇప్పుడు మీరు స్లో మోషన్ వాక్ తీస్తా అన్నా మీ వీడియో, మీరు ఇట్లా వాక్ చేస్తూ వస్తున్నారు, నేను షూట్ చేసుకుంటూ వెళ్ళిపోయినా, అదే వీడియోని నేను 10 విధంగా మీకు ప్రజెంటేషన్ చేస్తాను. ఎందుకంటే ఐఎమ్ ఎడిటర్ ఆల్సో. నేనే షూట్ చేసి నేనే ఎడిట్ చేయడం వల్ల ఒక అడ్వాంటేజ్ ఉంటుంది. నాకు ఎక్కడ ఏం చేయాలో తెలిసిపోతుంది ఆబ్వియస్లీ. ఇప్పుడు నేను ఎడిట్ చేసి వేరే వాళ్ళకి ఇస్తే వాడు ఇంకో విధంగా ప్రజెంట్ చేస్తాడు. మీకు ముందే ప్రోగ్రామింగ్ ఉంటుంది కదా, ఎక్కడ తగ్గాలి, ఎక్కడ అవుతా ఉంటే బాగుంటుంది. అది ఇన్ని విధాల ఆలోచనలు మనకు ఉన్నప్పుడు, అందుకనే ఇప్పుడు మన ఇన్స్టిట్యూట్లో 1 man army అని ఎందుకు అంటామంటే, ఈ కెన్ ఎడిట్, ఈ కెన్ షూట్, ఈ కెన్ డూ ఎవ్రీథింగ్ ఇన్ హిజ్ మొబైల్. ఒక థంబ్నెయిల్ డిజైన్ కావాలా, ఒక బ్రౌచర్ కావాలి, మీకు విజిటింగ్ కార్డ్ ఉంటుంది కదా, బిజినెస్ కార్డ్ కావాలంటే మీరు ఏం చేస్తారు? ఫస్ట్ ఆ డిజైనర్ దగ్గర పోయి అక్కడ కూర్చొని, ఆ బాబు ఈ పేరు రాయి, నా పేరు ఇది, నా కంపెనీ ఇది డెసిగ్నేషన్ ఇది, ఈ ఫోన్ నెంబర్ ఇది, మెయిల్ ఐడి అని చెప్తారు. మీరు నాకు 10 నిమిషాల్లో మీ డీటెయిల్స్ అని పంపండి, నేను మీకు నెక్స్ట్ 5 minutesలో ఎడిట్ చేసి పంపించేస్తాను. అది పాసిబుల్. డిజైనింగ్కి మేము క్యాన్వా యూజ్ చేస్తాం, అంటే మేము టీచ్ చేస్తాం కూడా. క్యాన్వాలో అన్ని టెంప్లెట్స్ ఉంటాయి. ఆ టెంప్లెట్ని కూడా మన ఓన్ టెంప్లెట్గా మనం ఎలా మార్చాలనేది కూడా నేర్పిస్తాం. ఇప్పుడు టెంప్లెట్ అంటే ఏంది? ఇప్పుడు నేను చేసింది మళ్ళీ మీరు చేసుకోవచ్చు కదా, లేకపోతే వేరే వాళ్ళు కూడా చేసుకోవచ్చు కదా. అట్లా కదా, మన దగ్గర ఏదైతే ఉందో దాన్ని మనము డిఫరెంట్ వేగా ఎట్లా వాడాలా అనేది మనం ఇవన్నీ మన కోర్స్ నేర్చుకున్నప్పుడు ఆబ్వియస్లీ అన్న, దిస్ ఈజ్ a 45 days కోర్స్.
45 రోజుల కోర్సు ప్లస్ 15 డేస్ వర్క్షాప్ అవుట్డోర్ అండ్ ఇండోర్. ఎస్, 60 రోజుల కోర్స్ మొత్తము. దాంట్లో 45 డేస్ మీకు ఓన్లీ క్లాసెస్ ఉంటాయి. క్లాసెస్ మీరు చూడడము. మన దగ్గర కూడా స్టూడియో సెటప్ ఉంది, లైట్స్ ఉన్నాయి, స్టూడియో సెటప్ ఉంది, బ్యాక్గ్రౌండ్ మంచి సెటప్ చేసి కూర్చోబెట్టి అక్కడ వీడియోస్ తీయడము, పిల్లలకు వర్క్షాప్స్ ఉంటాయి. ఇది చాలా మంది యూజ్ అవుతుంది మొబైల్ ఫోటోగ్రఫీ, ఎందుకంటే మీరు కెరియర్ కూడా బాగుంది అని అంటున్నారు. మనం చూసా కూడా అర్థమవుతుంది సినిమాలు. మీరు చూడండి, మళ్ళీ మనం కుదిరితే మళ్ళీ ఒకసారి ఒక 1 year 2 yearలో కలుద్దాం. అప్పుడు యూ విల్ సీ లాట్ ఆఫ్ డిఫరెన్స్. ఇవాల్వ్ అనేది చాలా అవుతుంది. ఇప్పుడు మీకు హైదరాబాద్లో హైరేజ్ అపార్ట్మెంట్ ఎప్పుడు చూసారండి మీరు? హైటెక్ సిటీ బిల్డింగ్ ఒకటే ఉండేది అప్పట్లో. ఇప్పుడు అది చిన్న బిల్డింగ్, అది చాలా చిన్న బిల్డింగ్ అది. అవునవును, నేను మొన్న పోతుంటే నేను నిజంగా దానిపైన మెట్రో పోతుంది. హైటెక్ సిటీ బిల్డింగ్ పైనుంచి మెట్రో పోతుంది. ఎప్పుడైనా మనం ఊహించాము అట్లా మెట్రో పోతుందని? ఎవరు ఊహించలేదు కదా. సేమ్ వే మీరు చెప్తున్నాను కదా, నెక్స్ట్ మీరు డిఎస్ఎల్ఆర్లో ఉన్న ఫ్యూచర్స్ మొబైల్లో రావడానికి ఇప్పటికే ఆల్మోస్ట్ ఉన్నాయి. ఇంకా కొన్ని యాడ్ చేశారంటే మీ ఊరికి వదిలేస్తున్నా. సార్ థ్యాంక్ యూ సార్. అందరికీ ఇది చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్. ఎందుకంటే ఎవరైతే మొబైల్ ఫోటోగ్రఫీని కెరీర్ తీసుకుందాం అనుకుంటారో అవును, చాలా మంచి ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.